కళ్యాణదుర్గం పరిధిలోని జుంజునప్ప దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తులు మొక్కులు తీర్చుకొని సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. 4 కేజీలకు పైగా వెండి చోరీ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదికల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు భక్తులు 10 ఏళ్లుగా మొక్కులు రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను మొత్తం అపహరించినట్లు తెలుస్తోంది. 4 కేజీలకు పైగా వెండి చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇదే జుంజునప్ప ఆలయంలో గతంలోనూ 3-4 సార్లు చోరీ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వరుసగా ఆలయంలో చోరీలు జరుగుతుండటంపై భక్తులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత చోరీలతో పాటు తాజా ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస చోరీలకు చెక్ పెట్టడంతో పాటు జుంజునప్ప ఆలయానికి పటిష్టమైన భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భక్తుల కానుకలకు రక్షణ కల్పించేలా ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ముదిగల్ గ్రామంలో ఉన్న జుంజప్ప దేవాలయంలో గురువారం రాత్రి సుమారు 4 కేజీల వెండి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆభరణాల నుంచి గత 10 సంవత్సరాలుగా గ్రామస్తులు దేవాలయం చాలా మొక్కుబడిగా తీర్చుకునేవారు. జుంజప్ప దేవాలయంలో కానుకలు సమర్పించి అవి దొంగల బీభత్సం సృష్టించేందుకు జుంజప్ప దేవాలయంలో దొంగతనం జరిగింది. 4 కేజీలు వెండి పోయింది. మాది ముదిగల్ గ్రామం మున్సిపాలిటీ పరిధిలోని జుంజప్ప దేవాలయంలో 4 కేజీలు వెండి పోయినది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళల సమయాల్లో దోచుకెళ్లినట్లు ఊరి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.